హాయ్ అందరికీ. నా పేరు ప్రవీణ్, మా మమ్మీ పేరు రాజేశ్వరి, మా డాడీ పేరు శ్రీనివాసులు. బిజినెస్ చేశారు మనది. నాకు ఈ కన్సల్టెన్సీ సీనియర్ అని వాళ్ళకి తెలిసింది. ప్రతి చిన్న అన్ని అడ్వైజర్స్ ఇస్తుంటారు నాకు ఏమేమి తీసుకోవాలి అవి ఇవి అని. అండ్ అదంతా అయిపోయినాక ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మన యూనివర్సిటీ వైస్ డీన్ కూడా అక్కడికి వస్తారు. ఎయిర్పోర్ట్ ఫుడ్ అంతా కన్సల్టెన్సీ వాళ్ళే చూసుకుంటారు. పర్లేదు, బాగానే ఉంటుంది. ఆడ నుంచి మళ్ళీ హైదరాబాద్ టు ఢిల్లీ టు టష్కాన్ టు మినిస్క్ మొత్తం కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ మినిస్క్ నుంచి హాస్టల్ వరకు కూడా బస్సు ఉంటుంది విత్ ఫుడ్. ఈవెన్ హాస్టల్ రీచ్ అయినాక కూడా ఒక 3 days వరకు వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మనం అలవాటు కావడానికి. ఆ తర్వాత సీనియర్స్ వెరీ ఫ్రెండ్లీ, అంతా వాళ్ళే చూసుకుంటారు. మనకు అన్ని అలవాటు అయినంత వరకు కూడా వాళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు 2 weeks అయింది, ఇప్పటికి కూడా మాకు కొన్ని డౌట్స్ ఉంటే వాళ్ళే క్లియర్ చేస్తుంటారు. అండ్ బుక్స్ సార్ వాళ్ళే వచ్చి అన్నీ మనకు ప్రొవైడ్ చేసి కాలేజ్ ఫస్ట్ ఒక 2-3 days వరకు కాలేజ్ అంతా అలవాటు అయినంత వరకు వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు దాకా అయితే నాకు 2 weeks అయింది, చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. క్లాస్లో లెక్చరర్స్ అంటారా కొంచెం రష్యన్ అర్థం కాదనుకుంటాం, కానీ పర్లేదు, వాళ్ళు అందరు ఇంగ్లీషే మాట్లాడతారు, మనకు బాగా అర్థం అవుతుంది. ఇంకా హాస్టల్కి వస్తే హాస్టల్ వెరీ నీట్, ఒక్క రూమ్ కిందరే బాగా పీస్ ఉంటుంది, బాగా అంటే చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక హాస్టల్ పాస్ ఇస్తారు, ఆఫ్టర్ 10 మళ్ళీ అలో చేయరు, 10 కన్నా ముందే వచ్చేసేయాలి హాస్టల్కి. ఇంకా కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, అన్ని తిక్క పనులు చేయడం అట్లే ఉండవు. చదువుకోవడానికి అన్నీ బాగుంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ వాళ్ళు వెంటనే చెప్పేస్తారు. ఇంకా మనం ఎప్పుడైనా అనాటమీ అట్లాంటివి కావాలనుకుంటే డైరెక్ట్గా మనం చదువుకుంటే ఇప్పుడు 1 weekలో ఒకసారి క్లాస్ ఉన్నాక ఆ వీక్లో మనం ఎప్పుడైనా అనాటమీ ల్యాబ్ పోయి బోన్స్ చూసుకొని చదువుకోవచ్చు. అప్పుడు ఎప్పుడైనా డౌట్స్ కావాలంటే అప్పుడే క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా అంతా కుదరకపోతే మన సీనియర్స్ ఉంటారు, ఎవరు మెసేజ్ చేసినా వాళ్ళు ఫ్రీ టైంలో మన కాడికి వచ్చి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మనతో పాటు కుమార్ సార్ అలాంటి సార్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా మనతో పాటే ఒక 1-2 months ఇక్కడే ఉంటారు. మనం అలవాటు అయ్యేంత వరకు, మనకు అన్ని సెట్ అయ్యేంత వరకు, అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాకనే వాళ్ళు వెళ్తారు. అలా టెన్షన్ ఏమి ఉండదు, ఎవరు ఉండరేమో సడన్గా వదిలేస్తారని. Abroad MBBS admissions open 2024. Why Belarus is best for MBBS? Belarus, a friendly nation, hospitable people, rich heritage, a modern European nation with high scientific index. 30 years strong diplomatic relations between India and Belarus. High safety 72.43%, world top 10. Literacy rate 100%, world top 10. Doctor ratio 1:220, world best. Low pollution, world top 10. Belarus called as lungs of Europe. Quality life 37th rank. Belarus is best choice destination for MBBS studies. Welcome to Gomel State Medical University for MBBS. 4.8 years course, full English medium. MCI NMC approved. European degree and career. Global recognition of medical degrees. 10 numbers in classrooms, 10 numbers in lab, 100% attendance. Right choice of university for quality studies. 500 plus Indian students. Official representative Medico Abroad Consultants. Medico Abroad Consultants, 21 years expertise in abroad medical admissions. Trust, reliability, quality services. An institution founded by legendary late Vinukonda Nagaraju, editor, Commendo. With motto, a doctor in every middle class family. 3,500 plus graduate doctors in 21 years and top rating. Unique features, direct authorization, orientation program, admission kit. American observership, campus coaching, 360 gigabytes study material. Registered Belarus Parents Association. Indian food, veg and non-veg. Caretaker at hostels. Colorful student life. 24/7 post-admission support services. The right choice of consultancy to fulfill the dream to become a doctor. Medico Abroad 9959114545.